ముగ్గురు మృతి. అమెరికాలో ఉన్మాది ఘాతుకం. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఒక స్కూల్లో సోమవారం జరిగిన కాల్పులో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు దిగబడ్డ ఉన్మాది కూడా ఉన్నట్టు సమాచారం. మాడిసన్లోని అబుండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులకు దిగబడిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా, వారు క్రియాశీలంగా ఉన్నారా, ఆయుధాలతో ఉన్నారనేది పోలీసులు ధృవీకరించుకునే ప్రయత్నాలు ఉన్నారు. ఈ స్కూల్లో కిండర్ గార్డెన్ నుంచి 10వ తరగతి దాకా మొత్తం 390 మంది చదువుతున్నట్టు పాఠశాల వెబ్సైట్లో ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పింఛనర్లపై పగ అంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసి మోపెడు, దారికి రాకుండా తొలగింపు కూడా. మంత్రి గొట్టిపాటి ఇలాకాలో వృద్ధులకు వేధింపులు. నెలలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి, మా పార్టీలో చేరండి, లేదంటే అంతే సంగతులు, ఆశలు వదులుకోండి, ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయత్నం చేస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గాల పరిస్థితి. మంత్రి ఆదేశాలతో ఇక్కడ పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారులకు వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు 8 మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. 2వ నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య శ్రీనివాసులతో పాటు కొందరు పింఛన్ మొత్తం తెచ్చుకున్నారు. లీలావతితో పాటు మరికొందరికి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అంచెని కలిసి మాట్లాడుకున్నారు. 3వ నెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే మీ పింఛన్ లేవన్నారు. ఆరాధిస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తీసుకోమన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అద్దంకి మండలం కొటికలపూడి గ్రామ పంచాయతీలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొత్తుల చిన్నంజయ్యకు 70 ఏళ్ళు 200 ఉన్నప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన తిరునగర్ శ్రీనివాసరావు దివ్యాంగులు పింఛను. పొన్నలూరు లీలావతి వయసు కూడా 70 సంవత్సరాలు, ఆమె కూడా మొదటి నుంచి పింఛన్ అందుకుంటున్నారు. వాళ్ళే తీసేశారన్నటువంటి వార్తని కక్ష సాధింపు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యూట్యూబ్లో 10th